సుమారు 6-7 నెలల పరిచయం ఉన్నప్పటికీ విశాల స్త్రీ సహజమైన కుతూహలంతో అతని స్వవిషయాల గురించి ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం కలిగించింది అరుణగిరికి. పెళ్ళయిందా? ఏం చేస్తున్నారు? ఇలా తన ఆస్తిపాస్తులు, ఆర్థిక అంతస్తు గురించి ఆమె మాట మాత్రం కూడా అడగడం లేదు. అయితే అరుణగిరికి తట్టని విషయం, అతని బుర్రలో ప్రవేశించని విషయం ఒకటుంది. అదేంటంటే ఈ విషయాలు విశాల చెవిలో ఎవరో ఒకరు వేసే ఉంటారు. అందుకని ఆమె అడగవలసిన అవసరం లేదు అన్నది. అరుణగిరి చరిత్ర సేకరించడమే రామారావు లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను బాగా డబ్బున్నవాడని, ఒక్కగానొక్క కొడుకని, మొదిలియార్లని, పెళ్లి కాలేదని ఇలా చాలా విషయాలు కనుక్కున్నాడు. విశాల మీద రామారావుకి ఆశ పూర్తిగా చావలేదు. విశాలని చదువుకోమని అరుణగిరి ప్రోత్సహించినప్పుడు అతనికి భార్యాపిల్లలున్నారేమో, వారి చెవిన ఈ పిల్ల విషయం వేద్దామని ఆరా తీశాడు. అరుణగిరికి పెళ్లి కాలేదు కదా. అతని ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళగలిగే తాహతు, స్తోమతు రెండూ తనకి లేవని అతను గ్రహించుకున్నాడు. అంచేత అతను అరుణగిరిని తన ప్రత్యర్థిగా చూడడం, విశాలని తన దానిగా చేసుకోవడానికి ప్రయత్నించడం ఇవి జరగని పనులని గుర్తించాడు. అయితే రామారావు వంటి వారికి పరిస్థితులతో రాజీపడి అయిన కాడికి దొరికింది దక్కించుకోవడం జీవితం నేర్పే పాఠం. అందుకని అతను భార్య మందుల సాగుతో డబ్బు కావాలని ముందు మామగారిని, క్రమంగా విశాలని పీడించడం మొదలు పెట్టాడు. విశాల, ఓ 20 ఉంటే సర్దు, మీ అక్కకి ఇంజెక్షన్స్ కొనాలి అన్నాడు ఓ రోజు. ఇలాంటి 20లు అప్పటికి చాలాసార్లు సర్దింది విశాల. అవి వెనక్కి రాలేదు. అక్క ఇంజెక్షన్స్ కి వినియోగపడలేదు. రమ్మీలో కలిసిపోయాయని విశాలకు తెలుసు. ఆ విషయం విశాల పసిగట్టిందని రామారావుకి తెలుసు. నా దగ్గర ఎక్కడున్నాయి బావా? నీ దగ్గర లేకపోతే నా దగ్గరుంటాయా అన్నాడు తమాషాగా రామారావు. అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేనంత వెర్రిది కాదు విశాల. నిజంగా నా దగ్గర లేవు. 10 రూపాయలుంటే రేషన్ తెప్పించాను. నీకేంటి, రిజర్వ్ బ్యాంకును ఇంట్లో కట్టేసుకున్నావు, అరుణగిరిని అడుగు అన్నాడు. చిచ్చి, ఆయనకి ఎప్పటికీ ఎంతో రుణపడున్నావు, నేను అడగను అంది విశాల. పోనీ నేను అడుగుతానులే, ఆ పైన నువ్వు నెపం వేస్తావని ముందే చెప్పాను. బావా, నువ్వెప్పుడు మంచి చెడ్డలు తెలుసుకుంటావు. ఒక పక్క అక్కకి అలా ఉంది, నువ్విలా ముడి తేలుతున్నావు. అందుకు నువ్వే కారణం. నువ్వు ఇంట్లో ఉంటే గుమ్మం కదులుతానా? మీ అక్కకి ఎప్పుడూ మూలుగులును ముక్కులును. నువ్వు ట్రిప్లికేన్రా, నువ్వు గీసిన గీత దాటను అన్నాడు రామారావు. పిచ్చిగా మాట్లాడుకు, పిల్లలు ఎలా ఉన్నారు అంటూ మాట తప్పించింది విశాల. రామారావు తనని ఎలా అయినా ట్రిప్లికేన్ తీసుకువెళ్లాలని తాపత్రయపడుతున్నాడని విశాలకు తెలుసు. డబ్బు దగ్గర అతనికి సిగ్గుబిడియాలు లేవు. కాని తను ఎన్నిసార్లు ఇస్తుంది? రేషన్ కని దాచిన 10 రూపాయలు ఇచ్చింది, అరుణగిరిని అడగద్దని. ఎక్కడైతే భయం ఉందో అక్కడ బలహీనత కూడా ఉంటుంది. రామారావు విశాల్లోని ఈ భయాన్ని పసిగట్టాడు. అరుణగిరిని డబ్బడగడం విశాలకిష్టం లేదు. ఎందుకని? అతనంటే విశాలకు కూడా ఇష్టమా? ఈ భావం రామారావులో బీజమై నాటుకుని మొలకెత్తింది. ఈ మొక్క ఎదిగెదిగి అతను విశాలను ఎలా అయినా బాధించాలి అనుకున్నాడు. ఆ అమ్మాయిని చెడ్డమాటలని, డబ్బు కావాలని పీడించి బాధించలేనని అతను తెలుసుకున్నాడు. ఎటొచ్చి అరుణగిరిని పీడించడం ద్వారా విశాలని బాధించొచ్చు. తను పొందిన ఆ భంగపాటు రామారావులో ప్రతీకారాన్ని రగులుగొల్పింది. అతను విశాలకి తెలియకుండా అరుణగిరి ఇంటికి ఫోన్ చేసి, క్లబ్బుకి ఫోన్ చేసి డబ్బు అడుగుతుండేవాడు. అతను అడిగేవి చిన్న మొత్తాలు అవడం చేతను తను ఇవ్వకపోతే ఈ డబ్బు కోసం విశాలని ఇబ్బంది పెడతాడేమోనని అరుణగిరి అడిగిన దానికి కాస్త తగ్గించిస్తుండేవాడు. ప్రతిసారి భార్య మందు అనే సాకుతోనే అడుగుతుండేవాడు రామారావు. అరుణగిరి పరాయివాడని, తమది కాకతాళీయంగా ఏర్పడిన పరిచయమని రామారావు విస్మరించాడు. అరుణగిరి రామారావులోని ఈ బేలతనాన్ని గ్రహించాడు. డబ్బున్న వాళ్ళందరికి మళ్ళనే అతనికి కూడా ఎదుటివారి నోరు నొక్కడానికి డబ్బు ఒక్కోసారి చాలా ఉపయోగపడుతుందని తెలుసు. రామారావు విషయంలో ఈ పద్ధతే అవలంబించాడు. విశాల కష్టపడి చాలా దీక్షగా చదువుతోంది. అరుణగిరి ఆమె శ్రద్ధకి, పట్టుదలకి ఆశ్చర్యపడేవాడు. పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నప్పుడు విశాల తన పరిసరాల్ని మరిచిపోయేది. విశాల చదువుతున్న ట్యూటోరియల్స్ ప్రిన్సిపాల్ పిల్లల్ని వెంటబెట్టుకుని గుంటూరుకు తీసుకెళ్లి వారికి ఒక అద్దెంట్లో బస ఏర్పాటు చేసి పరీక్షలు పూర్తయ్యాక మద్రాసు తీసుకొస్తుంటాడు. పరీక్షలకి తీసుకెళ్లడం, తీసుకురావడం కూడా ఆయన బాధ్యతల్లో ఒకటవడం వల్ల చాలామంది ఆ స్కూల్లో చేరేవారు. పరీక్ష 3 రోజులుందనగా విశాలతోటి స్టూడెంట్స్తో పాటు ప్రయాణం అవ్వాలి. ఇంట్లో తండ్రిని, తమ్ముణ్ణి ఎవరు కనిపెట్టుకుంటారు అనే ప్రశ్నొచ్చింది. కాంతం తండ్రిని, తమ్ముణ్ణి ట్రిప్లికేన్ రమ్మంది. అనంతయ్య గారు ఇష్టపడలేదు. ఆ వారం రోజులు అమృతం ఆమె భర్త బాలకృష్ణ తండ్రి దగ్గర ఉండడానికి ఏర్పాటు చేసి ఇంట్లోకి కావలసిన సమస్తము అమర్చింది విశాల.
ప్రయాణం రోజున విశాలకి తల్లి అనేకసార్లు జ్ఞాపకం వచ్చింది. ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుంది. దేవుడి దయ వల్ల తానీ పరీక్ష పాస్ అయితే తమ కష్టాలు గట్టెక్కినట్లే అనుకుంది విశాల. విశాల, ప్రయాణానికి కావలసిన సామాన్లన్నీ ఉన్నాయా అని అడిగాడు అరుణగిరి. పెట్టే జంపుకాన ఉన్నాయి, ఇంకేం అక్కర్లేదు. సోపు, టాయిలెట్ సామాన్లు అవేం కొనుక్కోకర్లేద్దా? అవేం నాకు అవసరం లేదు. మీరు ఏమీ అనుకోనంటే ఒక్కటి అడుగుతాను అంది విశాల తడబడుతూ. తప్పకుండా అడుగు. ఇంతవరకు నువ్వు ఏనాడు నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు రాసుకునేందుకు ఓ పెన్ను తెచ్చిపెట్టండి. మీ చేతులతో ఇచ్చిన పెన్ అయితే నేను తప్పకుండా పాస్ అవుతాను అంది విశాల. అరుణగిరికి ఆమె కోరిక మధురాతి మధురంగా తోచింది. జేబులోని పార్కర్ పెన్ను తీసిస్తూ, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు. ఈ పెన్నైనా ఇంకో పెన్నైనా ఇంత కష్టపడి చదివినప్పుడు తప్పక పాస్ అవుతావు. నా మీద నీకంత నమ్మకం ఉండడం నా అదృష్టం అన్నాడు అరుణగిరి. ఇంత మంచి పెన్ను నాకొద్దండి. మా రాజు పెన్ లాంటిది చాలు అంది విశాల మొహమాటంగా. విశాల, నువ్వింకా నన్ను పరాయివాడిగానే చూస్తున్నావా? ఇంకా డబ్బు తారతమ్యాలు మరిచిపోలేకుండా ఉన్నావా అని సూటిగా ప్రశ్నించాడు అరుణగిరి. విశాల అతని చూపులు తప్పించుకుంది. మారు మాట్లాడకుండా పెన్ను తీసుకుంది. విశాల, నేనింక లేస్తాను. నువ్వు తర్వాత ఆశ్చర్యపడతావని ముందే చెప్తున్నాను. నేను ఎల్లుండి గురువారం వస్తున్నాను. దేనికి అని విశాల ప్రశ్నించలేదు. బెదురు కళ్ళతో అతని వంక చూసింది. నేను పక్కనుంటే నీకు ధైర్యంగా ఉంటుంది. సాయంత్రం స్టేషన్లో కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అరుణగిరి గుంటూరు వస్తున్నాడని విశాల ఎవరితోనూ అనలేదు. అతను ఇలా రావడం ఆమెకిష్టంగానూ ఉంది, ఇష్టమూ లేదు. మీరు రావద్దు, మీరు రండి అని మొదట్లో వలె అతన్ని ఎదిరించి అనలేకపోతుంది. అరుణగిరి పట్ల ఆమె హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. తన చదువు గురించి ఇంత తాపత్రయపడుతున్న అతన్ని రావద్దని ఎలా అండాం అని మదన పడింది. అతను వస్తున్నాడంటే కొంచెం ధైర్యంగా కూడా ఉంది. ఆ సాయంత్రం స్టేషన్కి రామారావు, అరుణగిరి వచ్చారు. రామారావు నవ్వుతూ మాట్లాడుతున్నాడు గాని అరుణగిరి ఇలా స్టేషన్కి రావడం అతనికి బాగాలేదు. కానీ పైకి పోకలేదు. తొలి పరీక్ష రోజు ఉదయం రైలు దిగాడు అరుణగిరి. అతను రిటైరింగ్ రూంలో సామాను పెట్టుకుని విశాల వాళ్ళు ఉంటున్న బస్కొచ్చి ఆమెకి ధైర్యం చెప్పి గుడ్ లక్ విష్ చేశాడు. అతని శ్రద్ధకి విశాల కళ్ళు చెమర్చాయి. ఏమిటి అనుబంధం? ఎక్కడ అరుణగిరి, ఎక్కడ తను? లోకంలో ఎంతమంది తెలిసి తెలియక ఇతరుల కుటుంబాలకి హాని చేయడం లేదు? అందరూ ఇతనికి మళ్ళీ ఉంటారా అని ఆశ్చర్యపోయింది. విశాల పరీక్ష వారం రోజులు అరుణగిరి ఆ అమ్మాయిని ఉదయం సాయంత్రం వచ్చి చూసి వెళ్లేవాడు. అతను తన కోసం హోటల్ తిండి తింటూ ఉంటున్నాడని విశాలకి తెలుసు. అతన్ని వెళ్ళిపోమని ఎలా చెప్పడం? తన పట్ల ఇంత శ్రద్ధ కనబరిచే మనిషిని వెళ్ళిపో అని ఎలా అవమానించడం? ఆఖరి పరీక్ష రాసిన రోజున అరుణగిరి అమ్మయ్య అనుకున్నాడు విశాలతో పాటు. ఎగ్జామినేషన్ హాల్ గేట్లోంచి సినిమాలకని, రైలు టైం అని, బజార్కని పరిగెడుతున్నారు స్టూడెంట్స్. గేటు దగ్గర ట్యాక్సీలో వెయిట్ చేస్తున్న అరుణగిరి విశాల బయటకు రాగానే, విశాల, ఈ సాయంత్రం చదువు లేదుగా, కాస్త తిరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ కారు తలుపు తెరిచాడు. ప్రిన్సిపాల్ ఆ క్రితం రోజే చెప్పాడు, కావలసిన వాళ్ళు వారి వారి ఊళ్లకు వెళ్ళిపోవచ్చు, లేని వాళ్ళు మరనాడు వెళ్ళొచ్చు అని. ఈ ఒక్కరోజు స్టూడెంట్స్కి ఒక విధంగా సెలవు అని. విశాలకి అరుణగిరితో మాట్లాడడం కొత్త కాదు గాని అతని పక్కన కారులో అంత దగ్గరగా కూర్చోవడం తొలిసారి. ఇలా కూర్చోవడం ఏదో కొత్తగా భయంగా ఉంది. టాక్సీ గుంటూరు పొలిమేరలు దాటి మంగళగిరి వైపుగా వెళుతోంది. నువ్వు కృష్ణా బ్యారేజీ చూడలేదు కదూ? ఈ ఊళ్ళో ఫుడ్ బాగాలేదు. బెజవాడ వెళ్ళి భోంచేసొద్దాం. నువ్వు బెజవాడ చూసావా? లేదండి, నేను నెల్లూరు దాటి ఎరుగను. టాక్సీ మంగళగిరి దాటి కృష్ణా బ్యారేజీ మీదకొచ్చింది. ఇసుక దిబ్బలతో అక్కడక్కడ నీటి చలమలవలే కనిపిస్తోన్న కృష్ణానదిని చూస్తోంది విశాల. ఇంత హాయిగా తీరిగ్గా ప్రయాణం చేయడం విశాలకదే మొదటిసారి. మద్రాసులోని కిక్కిరిసిన బస్సులు, తమ మురికి సందులు, తమ ఇల్లు అన్నీ ఒకసారి జ్ఞాపకం వచ్చాయి. చనిపోయిన తల్లి కళ్ళల్లో మెదిలింది. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అందే విశాల. విశాల, నిన్నీకో విషయం చెప్పనా అని అడిగాడు అరుణగిరి. చెప్పండి. నన్నందరూ చాలా తక్కువ మాట్లాడతానని అంటారు. అలాంటిది నేను 10 సార్లు పలకరిస్తే నువ్వు ఒకసారి బదులు చెప్తావు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు నా తప్పిదాన్ని మరిచిపోలేదేమోనని. చిచ్చి, అలా ఎప్పుడు అనకండి. మీరు చేస్తున్న సాయానికి అంటూ ఆగిపోయింది. అరుణగిరి విశాలని ఎస్కిమోకి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కూర్చున్నాక టిఫిన్ ఆర్డర్ చేసి అడిగాడు. ఇప్పుడు చెప్పు, తెలుగు సినిమా చూస్తావా, హిందీ సినిమా చూద్దామా, లేకపోతే కృష్ణ ఒడ్డున కూర్చుందామా? నీ ఇష్టం. నా ఇష్టం కాదు. నీకు సినిమా చూడాలనుంటే వెళదాం.
నాకు సినిమా అంటే అంత పిచ్చి లేదు. మా ఇంట్లో మా బావకి, మా అమృతానికి సినిమాల పిచ్చి అంది విశాల. అయితే కృష్ణ ఒడ్డున కూర్చుందామా? 10 నెలలుగా నీతో పరిచయమైంది. కానీ మనిద్దరం ఇలా ఎవరూ లేకుండా మాట్లాడడం ఇది మొదటిసారి అన్నాడు అరుణగిరి. కృష్ణ ఒడ్డున ఇసుకలో కూర్చున్నారు ఇద్దరు. ఇక్కడ మద్రాసు బీచ్ వలె జనసమర్థం లేదు. అక్కడక్కడ దూరాన చాలా కొద్ది మంది మనుషులు కనిపించారు. విశాలకి మాట్లాడాలని, అతని పట్ల తనలో పొంగి పొరలుతున్న కృతజ్ఞతాభావాల్ని వెళ్లబోసుకోవాలని ఉంది. కానీ కొన్ని సమయాల్లో మాటలు రావు. ఇంచుమించు అరుణగిరి పరిస్థితి అలానే ఉంది. అతను ఈ అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూశాడు. మద్రాసులో 10 మంది కుటుంబాల మధ్య బ్రతుకుతున్న ఈమెతో ఏ మాట మాట్లాడడానికి వీల్లేదని తెలుసు. విశాలని బీచ్కిరా, షికారుకురా అని అతను పిలవలేకపోయాడు. ఎప్పుడూ చదువు, గృహకృత్యాలతో సతమతమయ్యే ఈమెని బయటకు రమ్మని ఎలా అడుగుతాడు? విశాల అన్నాడు అరుణగిరి. విశాల అతని వంక కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. నీ గురించి నాకెన్నో విషయాలు తెలుసుకోవాలనుంది. మీకు తెలియనివేవీ లేవు. అది కాదు. ఇంకా చదువుకుంటావా? ఏం చదువుతావు? మళ్ళీ వాళ్ళొచ్చి గోల్ చేస్తే ఏం చేస్తావు? ఇలా నాకెన్నో విషయాలు నీ గురించి తెలుసుకోవాలనుంది. నీ పట్ల నాకున్న కుతూహలం నా జీవితం గురించి నీకు లేదా? విశాల ఇబ్బందిగా చూస్తోంది. అతని గురించి తనకేమీ తెలీదని అబద్ధం చెప్పడం ఎలా? అతని ముందు అబద్ధం అంటే విశాలకి అపరాధంలా తోచింది. మీ గురించి మా బావ అన్ని ఆరాలు తీశాడు. నాకు తెలుసు అంది నెమ్మదిగా. అతను ఆశ్చర్యంగా చూశాడు. విశాలే అందుకుంది. నేనెప్పుడూ కుతూహలం చూపలేదు. కానీ మా బావ ఒక రకం మనిషి. మీ ఇల్లు బయటనుంచి చూశాడట. మీరు ఒక్కగానొక్క కొడుకని, తండ్రి లేరని, మీ అమ్మగారి పేరు సావిత్రమ్మ అని ఏంటేంటో చెప్పాడు. ఈ వివరాలన్నీ ఎందుకు తెలుసుకున్నాడంటావ్? అదే నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పనా? మీ బావ పైకి కనిపిస్తున్నంత అమాయకుడు కాదు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటాడు. ఫోనా? దేనికి? నాతో ఎప్పుడు అనలేదే. మీ అక్కకి మందుల కోసమని. మొదట్లో 1-2 సార్లు నిజమనుకున్నా. అతనికి డబ్బు దాహం ఎక్కువ అని తెలిసింది. ఇచ్చారా? ఎంతిచ్చారు? నా దగ్గర పుచ్చుకుంటున్నాడే. ఎంతో కొంత. ఇప్పటికి 4 సార్లు ఇచ్చాను. నీ దగ్గర కూడా తీసుకుంటున్నాడనే నాకు అనుమానం వచ్చింది. ఇచ్చిన డబ్బు ఓ లెక్కలేదు గాని ఆ పద్ధతి నాకు నచ్చలేదు. మా బావ పద్ధతి ఎవరికీ నచ్చదు. అతను మూర్ఖుడు. నిజానికి మా అమ్మ పోవడానికి అతనే కారణం అనిపిస్తోంది నాకు. కానీ అక్క మొహం చూసి భరించాల్సి వస్తోంది. అదేంటి అని అడిగాడు. ఆ రోజు అమ్మ బ్యాంకుకు బావ కోసం వెళ్ళింది. ఆ 200 అక్క మందుల కోసం తీసింది. అక్కని శానిటోరియంలో ఉంచుతానని, ఇక్కడ దించుతానని బెదిరించాడు అంత క్రితం రోజు సాయంత్రం వచ్చి. ఆ రోజు రాత్రంతా అమ్మ కుళ్ళి ఏడ్చింది. విశాల, నాకెక్కడికన్నా పారిపోవాలనుందే అంది. విశాల తల్లిని తలుచుకుంటుండగా ఆమె కంట్లో కన్నీరు తిరగడం గమనించాడు అరుణగిరి. చచ్చా, ఈ రోజు నువ్వు సంతోషంగా ఉండాలి. ఒక విధంగా మీ అమ్మగారు విముక్తులయ్యారు. కానీ విశాల, ఆ రోజు నేను ఎంత ఘోరమైన పని చేశాను నాకిప్పటి కూడా అనిపిస్తోంది. అలా అన్యమనస్కంగా చిరాకుతో డ్రైవ్ చేసి ఉండకపోతే ఈ ప్రమాదం జరుగుండేది కాదని. ఎందుకు ఏంటి అని విశాల ప్రశ్నించలేదు. మోకాళ్ళ మీద గెడ్డ వాంచుకుని దూరాన బ్రిడ్జి మించి వెళుతోన్న గూడ్సు బండిని చూస్తోంది. నువ్వు ఏమీ అడగవని తెలుసు. కానీ ఆనాటి నా మనస్థితి నీ ముందు విప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ అమ్మగారు పోవడం వల్ల మీ ఇంట్లో అందరికంటే నీకెంత తీవ్రమైన దెబ్బో నాకొక్కడికే తెలుసు. విశాల తడి కళ్ళతో అతని వంక చూసింది. ఆ కళ్ళల్లో భక్తి, ఆరాధన, కృతజ్ఞత, బాధ అన్నీ మిళితమై ఉన్నాయి. ఈనాడు నీ ముందున్న అరుణగిరికి, ఆనాడు యాక్సిడెంట్ రోజు అరుణగిరికి చాలా తేడా ఉంది. నాకు పట్టుదల, అహం జాస్తి. మీకు అహంకారం అంటే నమ్మను గాని పట్టుదల మట్టుకు చాలా ఉంది. అటువంటి మాట పట్టింపే ఆ రోజు వచ్చింది. నాకు రోజారాణి అని ఓ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి మౌంట్ రోడ్లోని ఒక ట్రావెల్స్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆ రోజాని కొడైకెనాల్ రమ్మన్నాను వీకెండ్కి, రానంది. ఆశ్చర్యంగా నిదానంగా అడిగింది. పెళ్లి చేసుకోకుండానా? ఆ మాటే రోజా అంది. కానీ అంత క్రితం 2 సార్లు రోజా నాతో బెంగళూరు వచ్చింది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని నాకు కోపం వచ్చి ఆ కోపంలో కేర్లెస్గా ఉన్నాను. పాపం ఆ అమ్మాయి ఏమైంది? ఏం అవలేదు, ఉద్యోగం చేసుకుంటోంది. ఆ రోజు రోజా మీద కోపంతో డ్రైవ్ చేసి ఉండకపోతే యాక్సిడెంట్ అయ్యుండేది కాదు. మీ అమ్మగారు బ్రతికుండేవారు. ఈ విషయం నేను ఇంతవరకు ఆఖరికి మా అమ్మ కూడా చెప్పలేదు. పాపం, ఒక ఆడపిల్లని అలా రమ్మని పిలవడం అవమానకరమని మీకు తోచలేదా? పురుషులంతా ఇలానే ఆలోచిస్తారా? అందరి విషయం నాకు తెలియదు. ఒక విధంగా నేను చాలా అసహ్యంగా ప్రవర్తించానని ఒప్పుకుంటాను.
కానీ మరో విధంగా రోజా నాకు చాలా ఉపకారం చేసిందని ఈ రోజు ఒప్పుకుంటాను. ఎలా? ఆ రోజు ఆ పిల్ల మీద కోపం, నేను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, మీ అమ్మగారు చనిపోవడం, ఆ పైన మీ కుటుంబంతో పరిచయం, ముఖ్యంగా నీతో పరిచయం, వీటన్నిటికీ రోజా కారణం అనుకుంటాను. మీరు ఆమెని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మీ అమ్మగారు ఒంటరిగా అంత ఇంట్లో ఉండడానికి ఎంత బాధపడుతున్నారో. అరుణగిరి ఆ మాటలకి బదులు చెప్పలేదు. విశాల, ఇక ముందు ఏం చేయదలుచుకున్నావు? మీరు చెప్పండి. నేను చెప్పినట్లే చేస్తావా? చేస్తానని అనుకుంటాను. మీకంటే మా మంచి చెడ్లు ఆలోచించేవారు ఎవరున్నారు? అయితే పీయూసీలో చేరు. విశాల నిశ్శబ్దంగా ఉండిపోయింది. పీయూసీ నాకెందుకు? సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అయితే ఇంకో 2 ఏళ్లకైనా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. నాన్న, తమ్ముడు, ఈ కుటుంబ భారం ఎవరు మోస్తారు? నాకు నువ్విలా ట్రైనింగ్తో ఆగిపోవడం ఇష్టం లేదు. మీ దగ్గర నుంచి ఇప్పటికే చాలా సాయం పొందున్నాను. నేను నిజం చెప్తున్నాను. మీలాగా ఈ మాత్రం అయ్యో అన్న వారిని నేనింతవరకు చూడలేదు. మీ మాట కాదంటున్నానని అనుకోకండి. నేను ట్రైనింగ్లో చేరతాను. నీ ఇష్టం అన్నాడు అరుణగిరి. మరో మాట, మీరు బావకి డబ్బు ఇవ్వకండి. అతను ఆ డబ్బుతో రమ్మి ఆడుతుంటాడు. మా అక్కకి మందులు కొనమన్నది ఓ అబద్ధం. పోనీ మీ అక్కని శానిటోరియంలో చేర్పించే ఏర్పాటు చేయనా? వద్దొద్దు. అప్పుడు బావ పిల్లల్ని తీసుకుని మా ఇంట్లో తిష్ట వేస్తాడు. నాకు పిల్లల మీద ప్రేమ లేదనుకోకండి. అసలు మా అక్క జబ్బు సగం బెంగ వల్ల వచ్చింది. దేనికి? ఇంకా మీ దగ్గర దాచి లాభం లేదు. సిగ్గు విడిచి చెప్తున్నాను. మా బావకి నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందట. మా అక్క ద్వారా ఒత్తిడి తెస్తే అది అమ్మతో చెప్పి ఏడ్చింది. అందుకే నాకు ఆ దిక్కుమాలిన పెళ్లి చేశారు. అరుణగిరి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నేనందుకే ఈ విషయం చెప్పలేదు. మీరంటే బావకి భయం. ఇప్పుడు నయానా డబ్బు అడుగుతున్నాడా? రేపు బెదిరించి తీసుకోబోతాడు. మా బావని మీరు చేరనివ్వకండి. ఈ బెదిరింపులు మొగ్గలో తుంచేయడం మంచిది. నువ్వు అందుకేనా ట్రిపుల్కేని వెళ్ళనంది? అవును. 2 ఏళ్ల క్రితం ఓ నెల్లాళ్ళు అక్కింట్లో ఉన్నాను. అప్పుడే ఈ గొడవలు మొదలయ్యాయి. అంతే, నేను మళ్ళీ వెళ్ళలేదు ఆ ఇంటికి. నీ పెళ్లి కూడా అతనే కుదిరిచాడా? లేదు, ఆ పాపం అతంది కాదు. నేను అత్తారింటికి వెళ్లకుండా ఉండడం మా బావకు ఒక రకంగా ఇష్టమే. అందుకనే ఆ రోజు నా తరపున వాదించాడు. విశాల, ఇన్ని సమస్యల్లోంచి నువ్వెలా బయటపడతావు? రేపు మీ నాన్న లేకపోతే నీ మాటేంటి? రాజున్నాడుగా. అతను చిన్నవాడు. నేనివాళ చెబుతున్నాను. నీ సమస్యలు నువ్వు అనుకునేటంత తేలికవి కావు. ఏమైనా నేను నిన్ను వదలను. చదువుకున్నా, ఉద్యోగం చేసినా నీ సమస్యలన్నీ ఒక పరిష్కారానికి వచ్చి నువ్వు సెటిల్ అవ్వాలి. అప్పుడు గాని నాకు తృప్తుండదు. ఒక్క 2 ఏళ్లు కళ్ళు మూసుకుంటే నా జీవితం ఒక దెర్న పడుతుంది అంది విశాల. చూద్దాం. రెండో ఆట ఏదన్నా సినిమాకి వెళదాం. నిన్ను సినిమాకు తీసుకెళ్లాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అన్నాడు అరుణగిరి. రెండూ రెండూ కలిస్తే 4 అవుతాయని కొందరు కాగితం మీద వేసిగాని చెప్పలేరు. మరికొందరు వేళ్లతో లెక్కించిగాని ఒప్పుకోరు. కాని ఇంకో రకం రెండూ రెండూ కలిస్తే 4 అవుతుందని ఊహించి అల్లుకుపోతారు. విశాల పరీక్షలకు గుంటూరు వెళ్ళినప్పుడు రామారావు అరుణగిరికి 1-2 సార్లు ఫోన్ చేశాడు. ఊళ్ళో లేరని గుమస్తా చెప్పడం అతనికేదో అనుమానం కలిగించింది. విశాల ఊర్నుంచి దిగిన మరునాడే అరుణగిరి తమ ఇంటికి రావడం అతని మసక భావాలకు రూపం కలిగించింది. చీకట్లో ఒక రాయి విసిరినట్టు రామారావు విశాల మీద ఓ రాయి విసిరి రియాక్షన్ కోసం ఎదురు చూశాడు. విశాల, కాలేజీ గర్లవు అవుతావా, పొంతులమ్మ అవుతావా అన్నాడు కొంత హేళనగా. నాకు కాలేజీ ఎందుకు? నువ్వు చెప్పినట్లు పొంతులమ్మనే అవుతాను. మీ అరుణగిరి గారు ఒప్పుకుంటారా? మాటలు తిన్నగారాని. నా చదువు నా ఇష్టం. మధ్యన ఆయనేం చేశాడు? ఏం తెలియనట్లు మొహం పెట్టకు. అరుణగిరి గుంటూరొచ్చాడని నాకు తెలియదనుకున్నావా? నువ్వు హోటల్లోనే ఉన్నావా? ఆయనేంటి గుంటూరు రావడం ఏమిటి? నీ బుర్ర చెడినట్లుంది. డాక్టర్కు చూపించుకో అంది విశాల అతని మాటకి సూటిగా బదులివ్వక. నా బుర్ర సరిగ్గా ఉంది కాబట్టే గ్రహించుకోగలిగాను. అందరి కళ్ళు కప్పగలవు అని నా కళ్ళు కప్పలేవులే. ఏమైనా అరుణగిరి బంగారు పిచ్చుక. కారు డబ్బు నాదేముంది, గుమస్తాగాణ్ణి అన్నాడు రామారావు. విశాలకి బావంటే అసహ్యం వేసింది. పని కల్పించుకుని వీధి మెట్ల మీద కూర్చున్న తండ్రి దగ్గరకొచ్చింది. విశాలకు ఒకవైపు భయంగా, మరోవైపు మొండి ధైర్యంగా ఉంది. అరుణగిరి గుంటూరొచ్చిన విషయం తను ధైర్యంగా బయటికి చెప్పలేకుండా ఉంది. అది బయటికి చెబితే చుట్టూ వారు ఎటువంటి అర్థాలు తీస్తారో ఆమెకు తెలుసు. మధురమైన, మృదువైన తమ అనుబంధాన్ని ఈ చుట్టూవారు మామూలు స్కాండల్స్ స్థితికి లాగడం తను భరించలేదు. అందుకే అతను గుంటూరొచ్చినట్లు చెప్పకుండా ఊరుకుంది. కానీ రామారావు ఈ విషయం ఎక్కడతో వదలదలుచుకోలేదు. అతను అరుణగిరిపై అసూయతో దహించుకుపోతున్నాడు. తనకంటే అన్ని విధాలా ఉన్నత స్థితిలో ఉన్న అరుణగిరి విశాలని ఎగరేసుకుపోతున్నాడు. తను ఏమీ చేయలేనని, చేయగల స్తోమత లేదని రామారావుకు తెలుసు.
ఒక్కోసారి నిస్సహాయత, చేతగాంతనం మనుషుల్లో ప్రతీకారేచ్ఛ రేపుతుంది. ఎలాగైనా అరుణగిరికి విశాల దగ్గరవకుండా చూడాలి. ఆ ప్రయత్నంలో రామారావు తెర వెనుక నుండి నాటకం ఆడించాడు. విశాల మెట్రిక్ రాసి నెల్లాళ్ళయింది. అరుణగిరి పియూసీకి ట్రైనింగ్ కూడా అప్లికేషన్ ఫారాలు తెప్పించి పెట్టాడు. విశాల ఎటో నిర్ణయించుకోలేకుండా ఉంది. ఈ సమయంలోనే ఆమెకి గూడూరు నుంచి లాయర్ నోటీస్ వచ్చింది. 18 ఏళ్లు నిండాయి కాబట్టి ఆ అమ్మాయి వారం రోజుల్లోపన తన క్లయింట్ దగ్గరకొచ్చి కాపురం చేయకపోతే తగిన చర్య తీసుకుంటామంటూ అడ్వకేట్ల పదజాలం గుప్పిస్తూ వచ్చిన నోటీస్ అది. అనంతయ్య గారు అది చదివి కంగారు లేదమ్మా అన్నారు గాని ఆయనకి లోపల భయంగానే ఉంది. దావాలు, ప్లేడరు ఇవన్నీ డబ్బుతో పని. పిల్లను పంపకపోతే వాళ్ళు కోర్టుకి ఇడుస్తారు. పంపితే తననెవరు చూస్తారు? ఆ పిచ్చివాడితో ఎలా కాపురం చేస్తుంది? అమ్మా, నువ్వేం కంగారు పడకు, బావున్నాడు, అరుణగిరి గారున్నారు, వాళ్ళేదో చూస్తారులే అని సమాధానపరిచాడు. మామగారు ఈ విధంగా అనాలనే రామారావు ఆశ. ఈ దావాలు, సమన్లు విషయంలో విశాలకి తన సాయం ఎలానూ అవసరం అవుతుంది. ఆ సందర్భంలోనైనా తను ఆ అమ్మాయికి దగ్గరవచ్చు అనుకున్నాడు. కానీ అవకాశం వెంట్రుకు వాసిలో తప్పిపోయింది. నోటీస్ వచ్చిన రోజు సాయంత్రం రామారావు చతుర్ముఖ పారాయణంలో మునిగి ఉండడం చేత జార్జి టౌన్కి రాలేదు. అరుణగిరి రోజు విడిచి రోజు ఆ ఇంటికి రావడం అందరికీ అలవాటైపోయింది. ఆ సాయంత్రం అతను వచ్చేసరికి అనంతయ్య గారు నోటీసు అతని చేతిలో పెట్టి, నాయనా, నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఇంటి భారాన్నంతా కొడుకులాగానే మోస్తున్నావు. ఈ మంచి చెడ్లు కూడా నువ్వే నిశ్చయించు. నువ్వు అమ్మాయితో ఆలోచించి ఏం చెయ్యాలో అది చెయ్యి అని బాధ్యతని అతని పైకి నెట్టేసి ఊరుకున్నాడు. విశాల, ఏం చేయమంటావు అని ప్రశ్నించాడు అరుణగిరి. నా నిర్ణయం ఇదివరకే చెప్పాను. నేను ఆ ఇంటికి వెళ్ళను. ఆ మనిషి నాకు అక్కర్లేదు. ఇది నా దగ్గర చెప్పినంత మాత్రాన అవదు. అడ్వకేట్ని చూడాలి. నువ్వు ఈ విషయంగా నాతో బయటికి రావాల్సి ఉంటుంది. చాలా ఖర్చు అవుతుందా? అదంతా నీకెందుకు? ముందు ఈ విషయాలు బయటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ కాదు, బయలుదేరు అన్నాడు అరుణగిరి. గుంటూరులో అతనితో బయటికి వెళ్ళిందే గాని మళ్ళీ మద్రాసులో విశాల అరుణగిరితో ఒంటరిగా ఇలా బయలుదేరలేదు. కానీ ఆ క్షణంలో పస్తాయించడం గాని భయపడ్డం గాని జరగలేదు. ఆ ఉత్తరం వచ్చినట్లు 10 వాటాల్లో వారికి తెలుసు. ఈ పిల్ల వ్యవహారానికి వెళుతోందని అందరూ సరిపెట్టుకున్నారు. అరుణగిరి విశాలని ఎలియట్స్ బీచ్కి తీసుకువెళ్లాడు. ఆ బీచ్ ఊరికి దూరం కావడం చేత స్వంత కార్లున్న వాళ్ళు గాని సాధారణంగా రారు. అందుచేత జనం అక్కడక్కడ ఉంటారు. దిగుదామా, లేక ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందామా అని అడిగాడు. దిగుదాం అంది విశాల. ఆ అమ్మాయికి కారులో అతని పక్కగా కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అతను అంత దగ్గరగా ఉన్నప్పుడు ఆమెలో ఏదో సంచలనం కలుగుతోంది. ఆ సంచలనం యొక్క బాగోగులు నిర్ణయించడం కంటే ఆ కంగారు పడకుండా చూసుకోవడం మంచిది అనుకుంటోంది విశాల. ఇసుకలో నడుచుకుంటూ ఇద్దరూ సముద్ర జలాల దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చెప్పు విశాల. నా నిర్ణయం మీకు ఇదివరకే చెప్పాను. అతను వెర్రివాడు. అలాంటి వాడితో నేను కలిసి బ్రతకదలుచుకోలేదు, బ్రతకలేను. ఈ సాయంత్రం నేను చెప్పే మాటలు నువ్వు జీవితాంతం మరిచిపోకూడదు. నీకిష్టం లేని ఈ బంధం నుంచి నువ్వు బయటపడతావు. కానీ ఈ పోరాటం మనం మాట్లాడుకున్నంత తేలిక కాదు. కోర్టులు, ప్లేడర్లు అంటే అక్కడ మొహమాటాలకి, సున్నితమైన భావాలకి తావుండదు. అతను పిచ్చివాడని నిరూపించాలి. అదే మా ప్లేడర్ చేస్తారనుకో, కానీ నిన్ను బోన్లో నిలబెట్టి చాలా అసహ్యకరమైన ప్రశ్నలు వేస్తారు. నీకు అక్రమమైన సంబంధాలు ఉన్నాయంటారు. మన పేర్లు జోడించి మురికిలోకి లాగుతారు. విశాల ఉలిక్కిపడి భయంగా చూసింది అతని వంక. మిమ్మల్ని లాగుతారా? మీ పేరు బయటకొస్తుందా? కోర్టులు, విడాకులు అంటే అక్కడ మృదుభావాలకి చోటు ఉండదు. మగవాణ్ణి, నాకేం పర్వాలేదు. ఇవన్నీ లేకుండా వదిలించుకునేందుకు వీలవుతుందేమో చూస్తాను. ఏమైనా ఇవన్నీ ఎదుర్కొనేందుకు నువ్వు తయారుగా ఉండాలి. నా వల్ల మీకెన్ని గొడవలు. ఆ రోజు మిమ్మల్ని ఎంత తిట్టిపోసానో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మీకెందుకు నా మీదెంత దయ? సమయం వచ్చినప్పుడు చెబుతాను. విశాల, నువ్వు ఈ కేసులో దావాలయ్యేదాకా నలుగురున్న ఆ ఇంట్లో ఉండడమే మంచిది. రేపు మా ప్లేటర్ దగ్గరకు తీసుకువెళతాను. మీరు నా గురించి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీ అమ్మగారు ఏమన్నా అనుకుంటారేమో. వారికి గొడవలన్నీ తెలుసా? కొంత తెలుసు, కొంత తెలీదు. మీ బావకి నోటీస్ చూపించావా? ఇంకా లేదు. అన్నట్టు మీకు చెప్పే అవకాశం లేక ఊరుకున్నాను. మీరు గుంటూరు వచ్చారని మా బావ గ్రహించుకున్నాడు. అలానా? అందులో తప్పే ఉంది. నా ఇష్టం, నేను వెళ్ళాను. మీరు నా కోసం వచ్చారని? అవును, నీకోసమే వచ్చాను. సందర్భం రాలేదు కాబట్టి చెప్పలేదు. విశాల, నువ్విలా భయపడుతుంటే మీ బావగారు, ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా బెదిరిస్తారు. నా కోసం కాదు, మిమ్మల్ని అసహ్యంగా అంటారు. ఈ గొడవలతో మిమ్మల్ని కిందకి లాగుతున్నానని భయం. మనిషిని ఉన్నతుని చేయడం, కిందకి లాగడం అన్నది సమస్యల్ని బట్టి కాదు, ప్రవర్తన బట్టి ఉంటుంది.
నీ పరిచయం నన్ను కిందకి లాగలేదు. అది ఎలా అని ఇప్పుడు అడకు, సమయం వచ్చినప్పుడు చెబుతాను. అతనిలా మాట్లాడుతుంటే విశాలకి సమాధానం దొరకదు. కొంచెం నలుపు వర్ణం తిరిగిన అతనిలో ఆమెకు నీలమేఘశ్యాముడు కనిపిస్తాడు. నువ్వు అప్పుడప్పుడు ప్లేడర్ గారి దగ్గరకు వస్తుండాలి. నీ పనుల కోసమే కాక నా కోసం కూడా అప్పుడప్పుడు ఇలా బీచ్కి సినిమాలకి రావాలి అన్నాడు అరుణగిరి చాలా సీరియస్గా ముఖం పెట్టి. కానీ ఆ కళ్ళల్లో కాంక్ష, కమనీయత కనిపించాయి విశాలకు. మీరింత చేస్తుంటే నేను ఆ మాత్రం కూడా చేయననుకున్నారా? నేను మొండిదాన్ని, నాకెవరి భయం లేదు. నేను చేయదలుచుకున్నవి మనస్ఫూర్తిగా నమ్మినవి చేసేస్తాను అంది విశాల. చీకటి పడింది, ఇంకా లేద్దాం అంటూ చెయ్యందించాడు అరుణగిరి. విశాల ఆ చేతిని నిస్సంకోచంగా అందుకుంది. హృదయంలోని బెదురు చేతి వేళ్లలోకి జారకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకుంది విశాల. ఆ రాత్రి అరుణగిరి సావిత్రమ్మతో అన్నాడు. అమ్మా, విశాల డైవర్సీకి ప్రయత్నిస్తోంది. ఆ వ్యవహారాలు మన ప్లేడర్ గారికి అప్పగిస్తున్నాను. డైవర్సా? కాలంతో పాటు మనం మారాలి అన్నాడు. సావిత్రమ్మ మరి మాట్లాడలేదు. తన కొడుకు తనకన్నీ చెబుతున్నాడు, కానీ ఏమీ చెప్పడం లేదు. ఏడాది నుంచి ఆ కుటుంబంతో ఏర్పడ్డ అనుబంధం ఏ గమ్యాలకు తీస్తోంది? తను అనుకున్నట్లు అరుణగిరికి కొంత డబ్బు ముట్టజెప్పి ఊరుకోలేదు. పెద్ద మొత్తమేమీ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. వారి క్షేమ సమాచారాలు విచారిస్తున్నాడు. వారిలో ఒకడైపోతున్నాడనే భావం ఆమెని భయకంపితురాల్ని చేసింది. తన కొడుకు తమ వర్గానికి, తమ కులానికి చెందని మరో కుటుంబంలోని వ్యక్తి అయిపోతున్నాడా? ఎలా ఎలా ఈ అనుబంధాన్ని తప్పించడం?